కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. బోగోల్ మండలం ఏనుగులబావి పంచాయతీ కొలదిన గ్రామంలో 2వ రోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామాల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అనంతరం ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, నా అక్క చెల్లెమ్మల్లారా, నా అన్నదమ్ముల్లారా, మన గుర్తు ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న 3వ అవకాశం ఇచ్చారు అని, అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డికు మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈ రోజు మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. మనమందరం కూడా పేదల పాలిట పెన్నిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించినటువంటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటు ముద్ర వేసి, అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేసినటువంటి ఈరోజు
మొట్టమొదటిగా భోగోగ మండలంలో మన ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్లో ఉన్న ఈశాన్య మూలలో స్టార్ట్ చేసుకోవడం ఆనవాయితీ. అందులో ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరినీ కూడా కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగనన్న ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడో, ఏ విధంగా వారిని ఆదుకుంటున్నాడో, ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించేదానికి ముందున్నాడో ఈరోజు ప్రతి ఒక్క అక్కచెగమ్మకి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో కూడా ఒక్కసారి ఆలోచించండి. స్కూల్సే కాదు, ఈరోజు ఏ సచివాలయానికి పోయినా కూడా ఒక సచివాలయం, ఆర్బికే సెంటర్, హెల్త్ సెంటర్, ఈ విధంగా మన గ్రామాలని పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు పేద పేదకి అండగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు ఈ దేశంలో, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, అదే మన పిల్లలు ఏ కాలేజీ అయినా సరే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదువుకునే దానికి ఎంత ఫీజుకైనా సరే ఈరోజు జగనన్న దగ్గరుండి ఈరోజు వారిని చదివించడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ఒక పిల్లవాడు చదువుకుంటే అతను ఉన్నత స్థానాలకు పోతే ఆ కుటుంబాలే కాదు ఆ గ్రామాలు కూడా బాగుపడతాయని కదా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు అని చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, జగనన్న ఏదో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈరోజు మీ పిల్లలు చదువుకునే దానికి ఏ విధంగా సాయం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్ కూడా వేయటం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు జగనన్న పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు. ఈరోజు మాది పేద కుటుంబం. ఈరోజు చదువుగా మేము ఈ స్థాయికి వచ్చి ఈరోజు కావలి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సుతో అయ్యానంటే దానికి ముఖ్య కారణం చదువు. అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందుకే భవిష్యత్తులో ఆ పిల్లలకి పెద్దయి మంచి ఉన్నత స్థానాలకు పోయి మన గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇటువంటి మంచి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకి ఈ గ్రామానికి కావాలంటే గతంలో చాలా ఇబ్బంది ఉండేది కావలికి. ఈరోజు చక్కటి రోడ్డు మీకు తాగపాగ మీదుగా ఆముదాగ దీనికి చక్కటి రోడ్డు ఈరోజు వేయించింది జగనన్న ఆశీస్సులతో మీకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జువోదిన ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, ఈ విధంగా అనేక ప్రాజెక్ట్స్ మన ప్రాంతంలో రావడం వల్ల మన ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క డెవలప్మెంటు, ఇవన్నీ కూడా 2 కలుగా జగనన్న ఏ విధంగా చూస్తున్నాడో మీ అందరికీ అర్థమవుతుంది. అటువంటి జగనన్నని మనం ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నేను గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ పిల్లల్ని కూడా మాట్లాడించి మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక్కొని నేను పోవడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ 13వ తారీఖు రాబోతున్నాయి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతోటి 3వసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఈరోజు జగనన్న తర్వాత వ్యక్తి విజయసాయి రెడ్డి అన్న ఈరోజు ఇక్కడే పుట్టినాడు. నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి పోయి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అటువంటి విజయసాయి అన్నని, అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, జగనన్నకి ఎప్పుడు చెప్తా ఉంటాడు జగనన్న, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కూడా ఎవ్వరు. ఈరోజు అందుకే ఎస్సీగా వెన్నుముక్కగా ఈరోజు జగనన్నకి అండగా ఉన్నాయంటే నిజంగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్ ఈరోజు 50% నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అందరికీ కూడా ఇవ్వటం నిజంగా చాలా గర్వకారణం. తప్పకుండా మీకు
ఎప్పుడు కూడా మీ మంచి కోరుకునే వ్యక్తి జగనన్న. కాబట్టి అటువంటి జగనన్నని మీకంతా కూడా ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి సిద్ధమా సిద్ధమా సిద్ధమా. థ్యాంక్ యూ. ఆడపిల్లని మింట ఆడపడుచుని ఈ రోజు మీ మధ్య రావడం మన జగనన్న ఆశీస్సులతో, వాళ్ళ ఆశయం జగనన్న సంతోషంతో, ఆయన కృపతో ఈ రోజు నేను మన ఎస్సీకి ఒక అల్లూరు మండలం ఎంపీపీగా ఈ రోజు మీ మధ్యకి రావడం, ఇది కేవలం మన జగనన్న చేసిన మంచి అవకాశం. ఇది మనం అందరూ సవినియోగం చేసుకోవాలి. మన క్యాస్ట్ లో, మన ఎస్సీలో ఈ రోజు మండలంలో ఇంత బాగా పేరు ప్రతిష్ట కల్పిస్తున్న మన ఎమ్మెల్యే సారి కూడా మనం మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. జై జగనన్న, జై జగనన్న. మళ్ళీ మన ఈసారి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వారిని కూడా మనం అందరం గెలిపించుకోవాలి. 2 ఓట్లు ఫ్యాన్ కి గుర్తేయాలి మన అందరివి. జై ఎమ్మెల్యే సార్కి, ఎమ్మెల్యే సార్ నాయకత్వం. జై జగనన్న. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.